హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఆద్య. ఈరోజు మన ఛానల్లో మిల్లెట్ దోశ విత్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం 3 కప్స్ జొన్నలు తీసుకుంటున్నాం. జొన్నల్ని మనం కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని కూడా అంటాము. ఇది మనకి చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు దీనికోసం 3 కప్స్ జొన్నలు తీసుకుంటున్నాను. తర్వాత 1.5 కప్ మినపప్పు తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ సోయా, 1 స్పూన్ బార్లీ, 2 స్పూన్స్ శనగపప్పు, కొన్ని సాబ్దానా తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఈజీగా అవడం కోసం మెంతులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. నైట్ అంతా వీటిని బాగా నానబెట్టుకోవాలి. మార్నింగ్కి ఇవి మంచిగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ కర్రీ కోసం స్ప్రౌట్స్ని కుక్కర్లో వేసుకొని 2 టమాటాలు, 2 ఆనియన్స్ని యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ మన కర్రీలో కూడా యూజ్ అవుతాయి. వీటిని మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 3 to 4 విజిల్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోతాయి. వీటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆనియన్స్ని, టమాటోస్ని వీటిని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత పోపు వేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. అవి మంచిగా బాయిల్ అవ్వాలి. అవి మంచిగా వేగిన తర్వాత పసుపుని యాడ్ చేసుకుందాం. ఇవి వేగేలోపు ఒకసారి పిండి చూద్దాం. పిండి మంచిగా ఫెర్మెంట్ అయింది. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా దీన్ని కలిపేద్దాం. ఆనియన్స్ వేగిపోయినాయి. దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత మనం టొమాటో, ఆనియన్ పేస్ట్, కారం, ఉప్పు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం పిండిని మంచిగా కలిపి పెట్టేసుకుందాం.
పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా, దీన్నే నేను ఇడ్లీ కోసం కూడా యూజ్ చేస్తాను. ఈ పిండిని కొంచెం చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఫస్ట్ మంచిగా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నా. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఉడికించిన స్ప్రౌట్స్ని వాటర్తో పాటుగా కర్రీలోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోవాలి, కొంచెం వాటర్ అన్నీ పోయేంత వరకు. ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కసూరి మేతి యాడ్ చేస్తాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. పీసీఓడి ఉన్నవాళ్ళు స్టీల్ పాత్రలు మాత్రమే వాడాలి, అల్యూమినియంవి వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను వీటిని అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ట్రిప్లీ కడాయి స్టీల్, ఆరెంజ్ బ్రాండ్. దోశ వేసేసుకొని మనం కర్రీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏం డిఫరెన్స్ తెలీదు మనకి.